ఈ సౌండ్నంతా గమనించండి. ఇది అయిన తర్వాత ఇది ఏమిటనేది నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్ ఇన్ వన్ హర్ష సాయి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. ఆ ముందు వచ్చిన సౌండ్ ఏదనుకుంటున్నారా? మా ఇంటి దగ్గరలో ఒక జొన్న పొలం ఉందండి. ఆ పొలంలో రైతు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30, 6 వరకు ఇలా సౌండ్ చేసుకుంటూ ఉంటాడండి. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నానే ఈ పక్షులు ఇలా మందలుగా వచ్చి పంట పొలం పైన వాలుతాయన్నమాట. ఆ పంట పొలం పైన వాలి ఆ జొన్న గింజలన్నీ తింటాయనే ఇదితో ఆ రైతు అలా పగలనగా రాత్రనగా అనే తేడా లేకోకుండా అంటారు కదా, అలా కష్టపడి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు పొలం అంతా తిరుగుతూ సౌండ్ చేయాలండి. ఎంత తను కష్టపడితే ఆ గింజలు అనేవి నిలబడుతున్నాయో చూడండి. ఎన్ని మందలుగా పక్షులు ఉన్నాయి చూడండి. ఆ పక్షులన్నీ పొలం పైన వాళ్తే ఏమన్నా ఉందా? అంతే, మొత్తం పంట అంతా నాశనం అవుతుంది. ఇలా రైతు కష్టపడి మనకి ఆహారాన్ని అందిస్తుంటే ఈ కాలంలో ఇప్పుడు పిల్లలు ఫుడ్ని చాలా అంటే చాలా వేస్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళల్లో కానివ్వండి, మరియు విందు భోజనాలు కానివ్వండి, స్కూల్కి పిల్లలకి క్యారీర్లు కట్టిన లంచ్ బాక్సులలో కానివ్వండి, పిల్లలైతే చాలా అంటే చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్ అనుకుంటున్నారో ఏం కథనో కానీ ఆఖరికి తిరుమలలో కానీ ప్రసాదం అని పెట్టించుకుంటారు. దాన్ని ఏం చేస్తారంటే కాస్త తిని మిగతాది పడేస్తారు. అది కాదండి. ఫస్ట్ పెట్టించుకునేటప్పుడే మనం ఎంత తింటామో అంతే పెట్టించుకోండి. కావాలంటే మరీ అడిగి పెట్టించుకోండి. కానీ ఫుడ్ మటుకు దయచేసి వేస్ట్ చేయొద్దండి. రైతు పడే కష్టం ఎంత అనేది మీకే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి మనం ఇప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించాలండి. మంచి అలవాట్లు, ఫుడ్ వేస్ట్ చేయడం అనేది కొన్ని చోట్ల ఫుడ్ లేక పిల్లలు ఎంత తనకలాడుతున్నారు అంటే ఆఖరికి మట్టి క్లే తిని కూడా కొన్ని దేశాల్లో బతుకుతున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనము ఆహారాన్ని సమృద్ధిగా అంటే మంచిగా వాడుకుంటే మన వెనుకటి తరం వారికి అందించగలుగుతాము. అలా లేకోకుండా ఫుడ్ని వృధా చేసుకుంటూ పోతే ఏమొస్తుందండి? అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి చోట మనము పెళ్ళిళ్ళల్లో ఊరికే ఇస్తరాకుల్లో పెట్టుకొని తిని పడేయకోకుండా మనకు కావాల్సినంత పెట్టించుకొని తిని ఆ ఫుడ్ మిగిలితే ఆ పెళ్ళిళ్ళల్లో మిగిలిండే భోజనము అలాంటివన్నీ తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో ఇస్తే ఆ అనాథాశ్రమం వాళ్ళు ఒక పూట కడుపు నింపుకుంటారు కదండి. ఫుడ్ లేక కష్టపడే వాళ్ళ కడుపు నింపడం అనేది మనకి చాలా మంచి పని అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలకు చాలా మంచి అలవాట్లు నేర్పించాలి అనుకుంటే ఫుడ్ను వృధా చేయొద్దు అని చెప్పండి. నేను ఎన్నో చోట్ల చూసి చెప్పినానండి. ఎన్నో చోట్ల అంటే ఆఖరికి మా స్కూల్లో కానీ చెప్తున్నాను. నేను ఫుడ్ చేయడం అంటే నాకు అస్సలు వేస్ట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదండి. ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఒక్క ముద్ద కానీ అది వేస్ట్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. తీసుకొని పోయి డస్ట్బిన్లలో పడేయడం, క్యారీర్లు తినుకోకుండా అలాగే ఇంటికి తీసుకెళ్ళడం, పేరెంట్స్